హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం పెసరపప్పును వేయించుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బాండిలో సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి దగ్గరగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా గ్రేవీ కోసం అంటే పెసరపప్పు కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన బీరకాయ పెసరపప్పు అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో? చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.